మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కమ్ నిత్య. అరే ఇక్కడేం పనుంది? రా చెప్తాను. వాట్? గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు? సేఫ్టీ కోసం. నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళిరా. మన బెడ్ ప్రకారం 24 అవర్స్ నువ్వు నాతోనే ఉండాలి. మంచి జోక్ చెప్పినందుకు. వాట్? జోక్ చేశానా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వర్క్ ఫాస్ట్గా అవుతుందా? అవుతుంది సార్. ఈ ఫ్లోర్కి సంబంధించిన డిజైన్స్ కావాలని చెప్పాను, తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. ఓకే సార్. నిత్య వెళ్దామా? ఏంటి ఇంజనీర్కి ఇంజనీర్ క్లాసులు చెప్తున్నావు, పెద్ద ఇంజనీర్లా? నిత్య, వెంటిలేషన్ లేకుండా బాత్రూమ్ కట్టి ఏసీ పెడితే ఎలా ఉంటుంది? వ్యాక్. అదేంటి వామిటింగ్ సెన్సేషన్ రియాక్షన్ ఇచ్చావు? నీకు ఇంజనీరింగ్ తెలుసా? ₹1 కోటి కాస్ట్లీ కార్ని
10th పాస్ అయిన డ్రైవర్ ఒక రౌండ్ వేసి బాగుందేలోది చెప్తాడు. 100 కోట్ల సినిమాని 100 రూపాయల టికెట్తో చూసి హిట్టో ఫొట్టో చెప్తాడు ఆడియన్. కొన్నిటికి డిగ్రీలు అవసరం లేదు నిత్య, కామన్ సెన్స్ ఉంటే చాలు. బుక్స్ చదివితే వచ్చేది జ్ఞానం, ప్రాక్టికల్స్ చేస్తే వచ్చేది అనుభవం. ఏంటి ఇప్పుడు నా క్లాసా? ఇందాక నీ క్వశ్చన్కి ఆన్సర్. లెట్స్ గో. ఏంటి ఇక్కడ అయిపోయావు? ఆ స్టాచ్యూస్ ఏంటి? ఈ సైట్ని నాకు అమ్మిన మేజర్ పేరెంట్స్వి. మరి అతనివి తీసుకెళ్లలేదా? లేదు. ఎందుకని? ఈ సైట్ ఓనర్ వాళ్ళ పేరెంట్స్ పేరుతో ఇక్కడ ఒక నర్సరీ నడిపేవాడు. వాళ్ళ జ్ఞాపకార్థం ఆ విగ్రహాలు ఇక్కడే ఉండాలన్నాడు. ఆ మాట మీదే ఈ స్థలం తీసుకున్నాం. మరేంటి అలా చెత్తలో పడేశారు? ఇంత పెద్ద ఆఫీస్లో అవి ఎక్కడని ఫిక్స్ చేస్తాం? అతని నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ఈ సైట్ కోసం క్యాష్ చేసుకున్నాను. ఇది మోసం కాదు, బిజినెస్. ఎక్కువ ఆలోచించుకో, టైం అవుతుందిరా. ఛ! ఏమైంది? 10కి నన్ను పికప్ చేసుకున్నావు. ఇట్స్ 11:30 నౌ. ఈ గంటన్నరలో నన్ను ఇంప్రెస్ చేయడం కాదు కదా, ఇరిటేషన్ కలిగించావు. నేను నిన్ను ఇంప్రెస్ చేస్తా అని చెప్పానా? మరి నువ్వే ఇంప్రెస్ అవుతావు అని చెప్పాను. ఇంపాసిబుల్. జస్ట్ 1.5 hour అయింది, ఇంకా చాలా టైం ఉంది. అనవసరంగా బెట్ కాసాను. ఏ ఓడిపోతావు అని భయం వేస్తుందా? నీలాంటి వాడి కోసం 1 డే వేస్ట్ అవుతోందని కోపం వస్తోంది. సెంటిమెంట్ ని గౌరవించకపోవడం బిజినెసా? ఐ జస్ట్ హేట్ యు జే. నువ్వు హేట్ చేస్తావనో హగ్గిస్తావనో నా క్యారెక్టర్ని మార్చుకోలేను. నేనేంటో నిజం చెప్పాను, నిజం మాత్రమే చెప్పాను. ఇదేంటి మంగ్ ఇంకా ఫోన్ చేయలేదు? ఇంతకీ అక్కడికి చేరుకుందా లేదా? హలో మంగా. అమ్మా, ఏంటి ఎంతసేపు ఎదురు చూడాలి నీ ఫోన్ కోసం? సర్లే అమ్మా, మర్చిపోయాను. సర్లే, క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నావా? అక్కడ నీకే ఇబ్బందులు రాలేదు కదా? ఏమైనా తిన్నావా? తిన్నాను. ఏం తిన్నావు? అన్నం, పచ్చడి, పప్పు, కూర, రసం, పెరుగు, పులుసు అన్ని తిన్నా. అలా కడుపు నిండా తిను. డబ్బులు ఖర్చయిపోతాయని కడుపు మార్చుకోకు. మంగ ఎప్పుడైనా అలాంటి పని చేస్తుందా? ముందు నీకు శుభవార్త చెప్పాలమ్మా. ఏంటే? రాణి కనిపించింది. కనిపించిందా? డబ్బులు అడిగావా? తీసుకున్నావా? తిరుగు ప్రయాణం అవుతున్నావా? ఆగగగగగగు. అన్ని నువ్వే మాట్లాడిస్తావా? నన్ను మాట్లాడిని. సరేలే చెప్పు. రాణి కనిపించాలని ఎల్లే స్వామికి ఇలా మొక్కుకున్నానో లేదో అలా కనిపించేసింది. కానీ దొరకకుండా పారిపోయింది దొంగ మొహంది. మరెలాగే? నేను వదులుతానా ఏంటి? ఎలాగోలా పట్టుకుంటాను. ఎలా పట్టుకుంటావే? ఎలాగైనా పట్టుకుంటాను. దాన్ని చూపించిన దేవుడు దాన్ని పట్టుకునే దారి చూపించడం ఏంటి? ఏంటో నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా. రేపట్లోగా దాన్ని పట్టుకుని మన డబ్బులు వసూలు చేసుకుని వస్తాను. అలాగే కాని, అవును ఈ రాత్రికి నువ్వు ఎక్కడుంటావు? అంటే అది మన సుజాతక్క లేదు? ఏ సుజాత? అదేనమ్మా, వెంకట్రావు గారి పెద్దమ్మాయి. తనను హైదరాబాద్కి కదా ఇచ్చారు. ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తానులే. వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా నీకు? ఎలాగోలా కనుక్కొని వెళ్తానులే. నువ్వేం కంగారు పడు మాకు.
సరే నేనుంటానే. సరే జాగ్రత్త మరి. లే స్వామి, దాన్ని వెతికే ఓపిక అయితే నాకుంది. దారి మాత్రం నువ్వే చూపించాలి మరి. అవును, ఇంత పెద్ద ఊర్లో ఈ రాత్రికి నేను ఎక్కడుండాలి? ఇప్పుడు నా భవిష్యత్ ఏంటో. ఆ భవిష్యత్తు నేను చెప్తాను. జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను. నేను చెప్పేదేంటంటే, మీరిప్పటిదాకా అష్ట కష్టాలు పడ్డారు. ఇక నుంచి నీకు ఏ గండాలు ఉండవు. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి. కొండదేవర మీద ఆనా, నువ్వు కోటీశ్వరాలు అవుతావమ్మా. ఈ సాల్తీని ఎక్కడో చూసినట్టుందే. దయగల తల్లి, హ, ఈ కోయిదర జోబీ నింపావంటే అదృష్టం ఇంకా త్వరగా వచ్చి మీ ఇంటిని డబ్బుతో నింపుతుంది. దుబాయ్ నుంచి నీ పెరిమిటి డబ్బులు సంచులు సంచులతో తిరిగి వస్తాడు. హ, ప్రస్తుతానికి నా డబ్బులు ఇవ్వు తల్లి. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా. పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా. నేను దుబాయ్ నుంచి వస్తూ మీకేం తెచ్చారని అడిగారు కదరా. ఇదిగో ఈ సెంటు బాటిల్స్ తెచ్చా. ఇది నీకు, ఇది నీకు. ఇప్పటికి వీటితో సరదా తీర్చుకోండి. నెక్స్ట్ టైం గోల్డ్ చైన్లు డైమండ్ రింగులు అట్టుకొస్తాను, తీసుకోండి. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబులా నేను కూడా మన ఊరికి ఎంతో కొంత ఇవ్వకపోతే లావైపోతాను కదరా. ఏంటో తప్పుకోండి. ఇది మంగళ ఉంది, ఇక్కడికి వచ్చిందేంటి? త్వరగా దుకాణం సందేసి బయటపడకపోతే మన బండారం బయటపడేలా ఉంది. ఆ జాతకం చెప్పే టైం అయిపోయిందమ్మా, ఇక రేపే. బాబాయ్, వామ్మో, దుబాయ్ బాబాయ్. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నేను దుబాయ్ బాబాయిని కాదు, కోయేదొరని. కుర్రో కుర్రు. కొండ ముచ్చువేం కాదు. ఏంటి పగటి వేషం? పొట్టకూటి కోసం. మరి ఒళ్ళో గొప్పలు ఎందుకు చెప్పావు? ఇక్కడ తెప్పలు చెప్పలేక. ఏం జరిగింది బాబాయ్? నన్ను దుబాయ్ పంపిస్తానని డబ్బులు తీసుకుని ఏజెంట్ నన్ను మోసం చేశాడు. మా ఇంట్లో చెప్పడానికి మొహం చెల్లక ఇలా వేషం భాష మార్చేసి బతికేస్తున్నాను. సిగ్గులేదు? వేరే దారి లేదు. ఇంకేం చేయను మంగా, తెచ్చుకున్న డబ్బులు వాడు దోచేశాడు. ఉద్యోగం లేకుండా ఉట్టి చేతులతో ఇంటికెళ్తే వాళ్ళు తిడతారు. చచ్చిపోవడానికి ధైర్యం చాలేదు. చిచి, చావమన్నానా నిన్ను? తెలుసో తెలియకు నష్టపోయావు. పరాయి ఊళ్ళో కష్టపడుతూ సొంతల్లో బడాయికి పోవడం ఎందుకు? లేని గొప్పలు చెప్తూ ఊళ్ళో మెప్పులు పొందడం ఎందుకు? మా వాళ్లకు నేను పెద్ద ఉద్యోగం చేసి హాయిగా బతకాలనేదే మా వాళ్ల కళ. దాన్ని ఎలాగైనా నిజం చేయాలని అందుకే అబద్ధంలో బతికేస్తున్నాను. మంగా, నీకు బాబాయ్ లాంటోండు కదా, ఊళ్ళో ఈ విషయం ఎవరికి చెప్పకే నీ కాళ్ళు పట్టు. అదే వద్దు, నేనెవరికి చెప్పనులే. థ్యాంక్స్ మంగా. అవును, నువ్వేంటి సిటీకి వచ్చావు? అదో పెద్ద కథ. చిట్టీల పేరుతో ఊళ్ళో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుని రాణి పారిపోయి ఈ ఊరొచ్చింది. దాన్ని వెతుక్కుంటూ ఇవాళే నేను వచ్చాను. ఎవరు? చిట్టీలు రానియా? ఆ దొంగ మొహందే. ఇందాక కనిపించినట్టే కనిపించి పారిపోయింది. నీకు దొరకకుండా ఎలా తప్పించుకుంటుందిలే, తప్పకుండా దొరికేస్తుంది. అవును, నువ్వెక్కడుంటున్నావు? ఇక్కడ జూబ్లీ హిల్స్ అని పెద్ద రిచ్ ఏరియా ఉంది. బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు అక్కడ. అమ్మో, పెద్ద పెద్ద మేడలు, ఖరీదైన కార్లు ఉంటాయి. సినిమా స్టార్లు కూడా ఉంటారు. అక్కడుంటున్నావా నువ్వు? కాదు, పక్కన స్లమ్ లో ఉంటున్నాను. అక్కడుంటున్నావా?
సరే నువ్వెక్కడుంటున్నావు? ఆ, ఎందుకు నవ్వుతున్నావు? అర్థమైంది. అయితే పద ఎక్కడికి? మన ఇంటికి బాబాయ్. మన ఇంటికా? నన్ను బాబాయ్ అని పిలిచినప్పుడే ఇలాంటిదేదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశావు. ఆ, మరి ఇక్కడ నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? నన్ను నమ్ముకొని నువ్వు హైదరాబాద్ వచ్చావా? అందుకే నువ్వు దుబాయ్కి వెళ్ళలేదు. నువ్వు హైదరాబాద్ లో ఉంటావని నాకెలా తెలుస్తుంది? ఏదో ఒక ఆధారం తగలకపోదా అని వచ్చాను. వెదవలా నేను తగిలానన్నమాట. ఏంటి బాబాయ్, ఊర్లో అందరికి సెంట్లు చైన్లు అన్నీ ఇస్తావు, ఈ బిడ్డకి ఒక్క పూట ఆశ్రయం ఇవ్వలేవా? ఇక సాంగ్ ఆపి వెళ్దామా? పద. దగ్గరేనా బాబాయ్? దగ్గరే, ఒక 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లా? నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి. ఆటో పిలు బాబాయ్. మళ్ళీ అదొక చిల్లే నాకు. ఈ బిడ్డ కోసం. అర్థమైంది. ఆటో. లంచ్ టైం అయినా లంచ్ గురించి మాట్లాడేంటి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రావడం మంచిదైంది, లేదంటే కళ్ళు తిరిగి కింద పడేదాన్ని. నెక్స్ట్ ఎక్కడికి? నేను అనుకున్న షెడ్యూల్ని యాజ్ టీజ్ గా ఫాలో. ఏంటి షెడ్యూల్? నేనేమన్నా నీ పియేనా? నన్ను ఇంప్రెస్ చేస్తానని నీ బిజినెస్ షెడ్యూల్ చూసుకుంటున్నావు అంటే నన్ను నీ కంపెనీగా తీసుకొచ్చావా? లంచ్ టైం అవుతోంది, కనీసం అడగవా? నీకెలాగో ఆకలి వేయదు, ఎందుకంటే మీటింగ్స్ పేరుతో అవతల వాళ్ళని కాల్చుకు తింటావు కాబట్టి. మరి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? థ్యాంక్ గాడ్. ఎందుకు? నీ షెడ్యూల్లో లంచ్ బ్రేక్ కూడా ఉన్నందుకు. తినడం కోసం బతకూడదు, బతకడం కోసం తినాలి. అందుకే. హలో, వాట్ డు యు మీన్? అంటే నేను నా గురించి చెప్పాను. అసలు నీతో వచ్చానే, అసలు నన్ను నేను అనుకోవాలి. ఛాలెంజ్ ఒప్పుకున్నాక కాస్త ఓపిక ఉండాలి, కానీ పగిలిన కుండలాగా సౌండ్ చేయకూడదు. నువ్వు నన్ను డిప్రెస్ చేస్తున్నావు. ఒక్క నిమిషం కూడా నన్ను ఇంప్రెస్ చేయడానికి చూడట్లేదు. నీ వర్క్ నువ్వు చూసుకుంటున్నావు. యు నో దట్? ఇంకా 20 hours 30 minutes టైం ఉంది. అన్ని ఆస్ నీతో ఉంటే ఐల్ గో మ్యాడ్. ఏ అరే ఛ! We'll sit there. Better. సార్, మెనూ సార్. Okay. 1 veg manchuria, 1 veg fried rice, 1 coke. ఓకే సార్. హలో, ఏంటి నీకు మాత్రమే ఆర్డర్ చేసుకున్నావు? మరి రెస్టారెంట్లో అందరికి చెప్పాలా? నాకు చెప్పావా? నువ్వే చెప్పుకో. వాట్? ఐ మీన్, నువ్వేం తింటావో నీ టేస్ట్ ఏంటో నాకెలా తెలుస్తుంది? అడిగి తెలుసుకొని ఆర్డర్ చెప్పే మేనర్స్ కూడా లేదా నీకు? అలవాట్లేదు.
ఆ